నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిన హన్వాడ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. హన్వాడ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్ మంచి మెజార్టీతో గెలిచినందుకు మా ఎమ్మెల్యే సార్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ కూడా కార్యకర్తలతోటి కలుసుద్దామని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. మంచి మెజార్టీ ఇచ్చినాం. అందుకోసమని కార్యకర్తలను కూడా ఎలక్షన్ టైం నుంచి ఇప్పటి వరకు మా సార్ వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల ఈరోజు కార్యకర్తలతో అందరితోటి కలిసి మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడనే చేసుకున్నాం. దీంతో పాటు రేపు భవిష్యత్తు కార్యాచరణ కూడా ఏంటంటే రానున్న త్వరలోనే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలకు 7 అసెంబ్లీ స్థానాలు గెలిచినాము. రేపు కూడా ఎంపీని మన మహబూబ్నగర్ డిస్టిక్ వెళ్ళి మంచి మెజార్టీతోటి అందించాలని మేము ఇప్పుడే ముందే కార్యాచరణ చేసుకుంటున్నాం. ప్లస్ ముఖ్యంగా ఏముందంటే మా స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శివసేన యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు, ప్లస్ సిడబ్ల్యూసి నెంబర్ వంశీచంద్ర రెడ్డి గారు మాకు ఒక 3 రోజుల కింద అంటే మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ అసెంబ్లీలో ఉన్న ప్రెసిడెంట్లు, మండల్ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. మై బూత్ 10 బూత్ అని, అంటే ప్రతి బూత్కు 10 మెంబర్స్ని యూత్ యాక్టివ్ పర్సన్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా రేపు కార్యాచరణ చేపట్టాలనేసి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. యాక్టివ్ బూత్ 18 ఇయర్స్ నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గురించి వివరించి రేపు కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకోవాలి పార్టీ అనేది, ప్లస్ ఎంపీని ఎలా గెలవాలనే కార్యాచరణ కోసం మేము ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నాం. అందరి సహకారంతో ఈరోజు ఈ మీటింగ్ హన్వాడ మండల్ ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా మా అన్న ఎన్పి వెంకటేష్ అన్న, మా అన్న సురేందర్ అన్న, ఎన్ఎం సారు, వినోద్ అన్న, మదన్న, చాలామంది అందరి ఒప్పందంతో ఇక్కడ జరుపుకున్నాము. రేపు ముందు భవిష్యత్తులో కూడా 100% ఎంపీని మంచి మెజార్టీ తోటి గెలిపిస్తామని చెప్తున్నాం. ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం మహబూబ్ నగర్లో మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల నాయకులు చాలా భారీ ఎత్తున రావడం జరిగింది. అలాగే రాత్రి పగళ్ళు కష్టపడ్డ మా నాయకులు, మా కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాన్ని ఇవాళ దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేసినారు. అదేవిధంగా మండలంలో భారీ మెజార్టీని మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నవి, దాన్ని దృష్టిలో పెట్టుకొని యూత్ను కూడా ఆకర్షించే విధంగా మా సీనియర్ నాయకులు మాకు అప్పచెప్పడం వలన ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టుకొని ఈరోజు రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్లో దూసుకుపోయే విధంగా నేటి నుంచి కార్యక్రమాలు మొదలు చేకూరుతుంది. అంతేకాకుండా భారీ మెజార్టీని ఇవ్వడానికి మేము మహబూబ్ నగర్ జిల్లా వాసులము సిద్ధంగా ఉన్నాము. తరిమి కొట్టడానికి కూడా బీజేపీని కానీ టీఆర్ఎస్ని కానీ ఆల్రెడీ టీఆర్ఎస్ని బొందబెట్టినాము. త్వరలో బీజేపీని కూడా బొందబెట్టడానికి మేము మహబూబ్ నగర్ నుండే గట్టిగా పట్టుదలతోటి ఇక్కడి నుండే మొదలు పెడతాము. కేసీఆర్ని ఎలా బద్దలు కొట్టినామో బీజేపీ గవర్నమెంట్ని కూడా అలాగే మోడీ గవర్నమెంట్ దింపి మా గౌరవ మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మేధావులు పాల్గొన్నారు, చాలామంది కార్యకర్తలు పాల్గొన్నారు, అంత పట్టుదలతో ఉన్నారు. కాబట్టి హన్వాడ మండలం నుంచి భారీ ఎత్తున ఎంపీ ఎలక్షన్లో కూడా మెజార్టీ ఇస్తామని మేము ఇక్కడ మహబూబ్ నగర్ నుండి సవాల్ ఇస్తున్నాము. అదేవిధంగా మా ఎన్ఎం సార్ ఆధ్వర్యంలో
మేము ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రేపు ఎంపీ ఎలక్షన్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నకు భారీ ఎత్తున మెజార్టీ నిరూపిస్తామని ఈ హన్వాడ మండలం కానీ మహబూబ్నగర్ మండలం కానీ మహబూబ్నగర్ నుంచి మంచిగా ప్రోగ్రాములు చేసి మేము దిగ్విజయం చేసి మోడీ గవర్నమెంట్ని దించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఇక్కడ ముఖ్య ఉద్దేశం కార్యక్రమాన్ని చేపట్టినాము.